సామెతలు 20వ అధ్యాయము 17వ వచనం మనం చదువుతూ ఉన్నాం. సామెతలు 20వ అధ్యాయము 17వ వచనము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు బహుయింపుగా ఉండను, పిమ్మట వాని నోరు మంటితో నింపబడను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశము మోసము చేయకూడదు, మోసము వద్దు. అది ఎప్పటికైనా నష్టమే, అవమానమే, ప్రమాదమే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు తెచ్చుకునే ఆహారము ఏదైతే ఉందో దాని వెనక మోసము ఉండకూడదు. చెప్పండి, దాని వెనక ఏం ఉండకూడదు? మోసము ఉండకూడదు. ఒకవేళ మోసము అనేది ఉంటే, మోసం చేసి నువ్వు తెచ్చుకుంటే ఆ ఆహారము చివరికి నీకు దీవెనకరముగా ఉండదు. నీ నోటిలో మట్టి పడుతుంది అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. చాలామంది పెద్దోళ్ళు కోపం వస్తే ఈ మాట అంటారు. చెప్పండి, ఏమంటారు? నీ నోటిలో మట్టి పడా అంటారు. అంటే దాని వెనుక ఉన్న మోసము అంత తీవ్రంగా ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డల జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డల జీవితంలో అది ఏ రూపంలోనైనా సరే మోసం అనేది ఉండకూడదు. నీ హృదయంలో దేవునికి మోసము కనబడకూడదు. ఒకవేళ మోసం చేస్తే ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, నీవు కూడా మోసపోతావు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండొచ్చు. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, ప్రతి దేవుని బిడ్డలారా, అసలు జీవితంలో ఏదైతే ఉండకూడదో అదే వారికి ఉపయోగకరంగా ఉన్నట్టుగా ఉంటుంది. మోసం చేస్తేనే ఈరోజు మనకు గడిచింది అనేటువంటి పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. మోసం చేస్తేనే మనం బతుకుతాం, మోసం చేయకపోతే మనం బ్రతకలేము, బ్రతకడం కష్టం అనుకుంటాం. అటువంటి ఆలోచన కూడా వచ్చేస్తుంది. మోసం చేయకపోతే ఈ రోజుల్లో బ్రతకడం కష్టమో అని అనుకునేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. ప్రతి దేవుని బిడ్డలారా, మోసము చేయటానికి ముందు, దానికంటే ముందు బాగా పనిచేసేది అత్యాశ. ఒక మనిషి ఎందుకు మోసానికి అలవాటు పడతాడు, ఒక మనిషి ఎందుకు మోసం చేస్తాడు అంటే దాని వెనుక అత్యాశ బాగా పొరిగొలుపుతూ ఉంటుంది. అత్యాశ అంటే మించిన ఆశలు ఉండటం వల్ల ఆ ఆశలు తీర్చుకోవడం కోసము మనిషి మోసం చేయడానికి బరితెగిస్తాడు. యెషయా గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అసలు వారి యొక్క స్వభావము ఎలా ఉంటుంది అంటే 2వ వచనంలో, కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహించబడింది. ఏమిటి ఆ దర్శనము? మోసము చేయువారు మోసం చేయుదురు, దోచుకునేవారు దోచుకొందరు. చాలమ్మా, మోసం చేసేవారు ఏం చేస్తారంట? వారు మంచి పని చేయాలంటే మంచి పని చేయలేరు. మోసం చేసేవారు మోసం చేస్తారు. మోసం చేసేటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇందులో తప్పే ఉంది, మనం బ్రతకాలగా, అందరూ బతుకుతున్నారు, అందరూ కరెక్ట్గా ఉంటేనే బతుకుతున్నారా, కాబట్టి ఇందులో తప్పు లేదు, ఎవరి అవసరం వారిది, ఎవరి స్వార్థం వారిది, ఇట్లాగా ఎవరికి వారు సమర్థించుకునేటువంటి పరిస్థితుల మధ్యలో జీవిస్తూ ఉన్నారు. సమర్థించుకోవటం, సరి చేసుకోవట్లా, సమర్థించుకోవటం. మోసం చేసేవారు ఏం చేస్తారట అంటే వారి జీవితమే మోసం చేయటం. అంటే వారు ఎంతకు బరితెగిస్తారంటే, కనీసము నమ్మిన వారిని కూడా మోసం చేయకూడదు అనే ఆలోచన లేకుండా నమ్మిన వారిని కూడా మోసం చేయటం. నమ్మిన వారిని మోసం చేయొచ్చు చెప్పండి?
నమ్మిన వారిని మోసం చేయొచ్చా? మేలు చేసిన వారిని మోసం చేయొచ్చా? అటువంటి వారికి కీడు చేయొచ్చా? వాక్యం సెలవిస్తూ ఉంది, అసలు మోసం అనేది నీ అంతరంగంలో ఉండకూడదు. హల్లెలూయా. మోసం చేసేవారు మోసం చేస్తారు. అంటే కొంతమందికి అంటే మనం అనుకుంటూ ఉంటాం, అసలు వీళ్ళ బ్లడ్లోనే ఉంటుందిరా, వీళ్ళ బ్లడ్లోనే ఉంది. ఏంటిది? అది మోసం చేసే గుణము వీళ్ళ బ్లడ్లోనే ఉంది. అసలు వీళ్ళ నేచరే అది, వీళ్ళ జీవితమే ఇది అనుకుంటూ ఉంటాం. కొంతమంది జీవితంలో ప్రతి దేవుని బిడ్డలారా కుక్క తోకర వంకర అన్నట్లుగా ఆ స్వభావం పోదు. ఎన్నిసార్లు సరి చేసినా సరే, ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ఆ బ్రతుకు నుంచి మాత్రం బయటికి రాలేరు. ఆ విధంగా వారి జీవితాలను వారు మోసానికి అప్పగించుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఏమి విత్తుతావో చెప్పండి, నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు. యెషయా గ్రంథంలోని మరి ఒక మాట మనం చూస్తున్నాం. 24వ అధ్యాయంలో 16వ వచనంలో 24:16 ఉంది, నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతముల నుండి సంగీతములు మనకు వినబడినో, అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురో, మోసము చేయువారు బహుగా మోసము. ఎందుకు చెడిపోయాడంట? ఎందుకు చెడిపోయాడు? మోసం చేసి చెడిపోయాడు. కొంతమంది మోసపోయి చెడిపోతున్నారు, కొంతమంది మోసం చేసి బాగుపడతారంటే మోసం చేసేవారు ఎప్పటికీ బాగుపడరు. మోసం చేసేవారు ఖచ్చితంగా చెడిపోతారు. వారి నోటిలో చివరికి మట్టి నిండిపోద్ది, వారి నోరు మంటితో నింపబడును అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, దేవునికి స్తోత్రం అని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం అని చెప్తూ ఉన్న ఆ సమయంలో ఒక వ్యక్తి అంటాడు, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. ఎందుకు చెడిపోయాడు? జనాలను మోసం చేసి, సమాజాన్ని మోసం చేసి, అయిన వారిని మోసం చేసి చెడిపోయాడు. మోసం చేసి ఏమైనా బాగుపడతారంటే బాగుపడరు, వారు నిలబడరు. ఖచ్చితంగా ఎట్టొచ్చింది అట్టే పోద్ది అన్నట్టుగా ప్రతి దేవుని బిడ్డరా వాక్యము హెచ్చరిస్తూ ఉంది, మోసం చేసేవారు ఖచ్చితంగా చెడిపోతారు. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి చెడిపోకుండా ఉండాలంటే, జీవితంలో బాగుపడాలంటే, దేవుని చేత దీవించబడాలంటే మోసం చేసి ఆలోచన కూడా ఉండకూడదు, రాకూడదు. అర్థం చేసుకున్నాను చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో కొంతమంది పురిగొల్పుతూ ఉంటారు, కొంతమంది నిన్ను పరిగెత్తిస్తూ ఉంటారు. ఎలా పరిగెత్తిస్తారై అంటే 9వ అధ్యాయంలో 16 నుంచి చూద్దాం. జ్ఞానము లేనివాడా, 9:16, జ్ఞానము లేనివాడా ఎక్కడికి రమ్మని వారిని పిలుచును, తెలివి లేని వాడొకడు వచ్చుడు చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనం రుచి అని చెప్పును. చూడండి, ఎవరు వస్తారంట? తెలివి లేని వాళ్ళు. అంటే మోసం చేసేవాళ్ళు ఎన్నో రకాలుగా నమ్మించడం కోసం ప్రయత్నం చేస్తారు. మోసం చేసేవాళ్ళు ముందు నమ్మిస్తారు, తర్వాత వంచన చేస్తారు. మోసం చేసేవాళ్ళు ముందు నమ్మించి తర్వాత పడగొడతారు, మోసం చేస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం, జ్ఞానం లేనివాడా, అసలు నీకేం తెలీదు, ఎంత తెలివి తక్కువడు ఏంటి నువ్వు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు, ఇటువంటి తీయని మాటలు చెప్పి మోసం చేయటం. ప్రతి దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును, అది తెలివి లేని వాడొకడు వచ్చుడ చూచి దొంగిలించి నీళ్ళు తీపి, చాటుగా తిన్న ఆహారము రుచిగా ఉంటుంది. చాటుగా తిన్న ఆహారము రుచిగా ఉంటుంది. పాపం ఇక్కడ భోజనము అనే దగ్గర పాపము
అంటే రహస్యంగా చేసేది ఏదైనా సరే ముందు రుచిగా ఉంటుంది. ఈ విధంగా పురుగొల్పే వాళ్ళు ఆ విధంగా మాయ మాటల చేత మోసపుచ్చి ఇదే కదా జీవితం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, సంపాదించుకుంది ఎప్పుడు, ఏ విధము చేతన సరే సంపాదించుకోవాలి, ఎలాగైనా సంపాదించుకోవాలి, ఎలాగైనా మన అవసరం తెచ్చుకోవాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఈ విధంగా మాయ మాటలు చెప్పి మోసం చేసి మోసపరిచి దేవుని బిడ్డరా మోసము వైపు మళ్ళిస్తూ ఉంటారు. ఇక్కడేముంది, దొంగిలించిన నీళ్లు తీపి, తర్వాత చాటున తినిన భోజనము రుచి. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళి వారు పాతాళ కూపములో ఉన్నారనియో వారికి ఎంత మాత్రము తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేవుని బిడ్డరా, ఒకసారి నువ్వు మోసపోతే తప్పు నీది కాదు. కొంతమందికి ఉన్న అలవాటు చెప్తున్నా, ఒకసారి మోసపోతే తప్పు నీది, కానీ పదే పదే మోసపోతున్నావు అంటే మోసం చేసేవాడు తప్పు కాదు, మోసపోయే వాళ్ళది కూడా తప్పే. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మోసం చేసేవాడిది ఎంత తప్పు, మోసపోయే వాళ్ళది కూడా అంతే తప్పు. చివరికి తెలుసుకునేసరికి నేను మోసపోయాను అని తెలుసుకునేసరికి నువ్వు చాలా నష్టపోతున్నావు, చాలా నష్టపోతూ ఉన్నావు. అత్యాశ, దానికి కారణం ఏంటి? అత్యాశ. నిన్న మనం చూసాం, ఒక వ్యక్తి నా బ్యాంకు నుంచి 30 లక్షలు నేను మోసపోయాను, వ్యాపారంలో పెట్టుబడి పెడితే డబ్బులు ఎంతకెంతకు వస్తాయని చెప్పారు, నేను మోసపోయి పెట్టుబడి పెట్టాను, 30 లక్షలు నా బ్యాంక్ అకౌంట్లో నుంచి దొంగిలించారు అని నిన్న ఒక వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు. అసలు కష్టపడకుండా సంపాదించడం ఎలా, ఇప్పుడు నేర్చుకున్న సూత్రం ఇది. కష్టపడకుండా ఎలా సంపాదించాలి. దేవుని బిడ్డలారా, మోసపోయే వాళ్ళు, మోసం చేసేవాళ్ళు సమాజంలో ఉన్నారు. ఒకసారి మోసపోయావంటే తప్పు నీది కాదు, కానీ పదే పదే మోసపోతున్నావు అంటే నీలో కూడా ఏమున్నట్టు? అత్యాశ ఉన్నట్టు, మించిన ఆశ ఉన్నట్టు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త, మోసం చేయకూడదు, మోసపోకూడదు. ఒకసారి మోసపోతే మళ్ళీ రెండోసారి మోసపోయే అవకాశము నువ్వు తెచ్చుకోవద్దు, ఎదుటి వారికి ఇవ్వకూడదు. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మోసపోవద్దు. అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆత్మీయ కోణంలో కూడా మనం ఆలోచన చేస్తే యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డరా, చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. 1:22 చూద్దాం. యాకోబు పత్రిక 1:22. చదవమ్మా. మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. చాలు. ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారంట? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం అంటే వాక్య ప్రకారం జీవించకపోతే, వాక్యానికి కట్టుబడి ఉండకపోతే నిన్ను నీవు మోసం చేసుకున్నట్టే. ఎవరో వచ్చి నిన్ను మోసం చేయాల్సిన పరిస్థితి లేదు అక్కడ. ముందు నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం అనేక విధాలుగా హెచ్చరిస్తోంది. మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మును మీరు మోసం చేసుకున్నట్టే. అపొస్తలుడైన పౌలు అంటాడు, మోసపోకుడి, ఏమి విత్తుతావో ఆ పంటను కోస్తావు, మోసపోవద్దు. అంటే చాలామంది వాక్యాన్ని వింటారు కానీ వాక్య ప్రకారం జీవించరు. ఎవరు చూశారులే అనుకుంటూ ఉంటారు. ఒక్కసారి నువ్వు వాక్యము విన్న తర్వాత, నీ చెవులకు వాక్యము వినబడిన తర్వాత నువ్వు ఆ వాక్యానికి కట్టుబడి ఉండకపోతే నిన్ను నీవు మోసం చేసుకున్నట్టే. నిన్ను ఎవరో మోసం చేయాల్సిన అవసరం లేదు, తర్వాత నీవే నష్టపోతావు అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. నిన్ను నీవు మోసం చేసుకోవద్దు, వాక్య ప్రకారము నువ్వు ప్రవర్తించు. నువ్వు మోసపోవు, నిన్నెవరు మోసం చేయలేరు, నిన్ను ఎవరు మోసం చేయలేరు. నువ్వు గనక వాక్యానికి లోబడకపోతే, వాక్యానికి కట్టుబడి ఉండకపోతే నిన్ను నీవే మోసం చేసుకున్నట్టు. నిన్ను ఎవరో మోసం చేయట్లా, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఇది చాలా ప్రమాదకరము. ఒక వ్యక్తి చేతిలో, లేక ఒక సమాజం చేతిలో, ఒక నమ్మిన చేతిలో మోసపోతే తప్పు నీది కాదు. ఒకసారి మోసపోతే, కానీ పదే పదే మోసపోతే
మాయ మాటలకు, లాలన మాటలకు నువ్వు మోసపోతే, పడిపోతే తప్పు నీదే. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యము వినబడిన తర్వాత ఆ వాక్య ప్రకారం జీవించలేకపోతున్నావు అంటే అప్పుడు నిన్ను నీవే మోసం చేసుకున్నట్టు. నువ్వు దేవుని మోసం చేయలేవు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏమి విత్తుతావో, నవ్వుతూ ఉండాల్సిన సమయంలో, నవ్వుతూ బ్రతకాల్సిన సమయంలో నవ్వులు పాలవద్దు. నవ్వుతూ సంతోషం గడపాల్సిన సమయంలో అవమానం పాలవద్దు. వాక్య ప్రకారం జీవిస్తే నీ జీవితం ఎప్పటికీ నవ్వులు పాలవదు, అవమానాలు పాలవదు. వాక్యానికి లోబడితే, వాక్యానికి కట్టుబడితే నీ జీవితానికి విలువ పెరుగుతుంది. నిండు కుండగా ఉంటావు. మోసపోవద్దు అని వాక్యమే హెచ్చరిస్తూ ఉంది. ప్రతి దేవుని బిడ్డరా మరి ఒక మాట చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. చాలమ్మా, జాగ్రత్తగా ఉండాలి, మోసపోవద్దు. మీరు జాగ్రత్తగా ఉండాలి. కుక్కల విషయమై, ఏ కుక్కలు ఇవి? ఏ కుక్కలు ఇవి? ఆ కుక్కలు కాదు, మనిషి రూపంలో ఉండే కుక్కలు ఇవి. అంటే ఆ మనిషిలో కుక్క స్వభావము బాగా పనిచేస్తూ ఉంటుంది. కుక్క తోక ఎలా ఉంటుంది చెప్పండి? అది ఎప్పుడైనా తిన్నగా ఉంటుందా? అది సాధ్యమా? సాధ్యము కాదు. కొందరు జీవితాలు అలా ఉంటాయి. అటువంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. కుక్క కాటేస్తే అది చాలా ఇబ్బంది. మనుషులు కాటు వేసే స్వభావం కలిగిన వారు ఉన్నారు, గాయపరిచే స్వభావం కలిగిన వారు ఉన్నారు. వారికి మీరు దూరంగా ఉంటే మంచిదే. హల్లెలూయా. అంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఏ కోణంలో అర్థం చేసుకుంటే నీకు ఆ కోణంలో అర్థమైంది. కానీ నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే చాలా నేర్చుకుంటావు. జీవితాన్ని అందమైన జీవితంగా నువ్వు తీర్చిదిద్దుకుంటావో నీ జీవితం నీకు ఎప్పుడు అందంగా ఉంటుంది, ఉండునుగాక. ఎప్పుడు నీవు నీ జీవితాన్ని దేవుని వాక్యానికి అప్పగించుకున్నప్పుడు, దేవుని వాక్యానికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు, సరి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితం నీకు అందంగా ఉంటుంది. కుక్కలు చెప్పిన విస్తరలాగా ఉండదు. మనం చూస్తున్నాం, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. కొంతమంది స్వభావాలు ఎలా ఉంటాయంటే కక్కిన దానిని, బైబిల్ ఏముందమ్మా, తిరిగి మరలా దానికోసమే ఆ కుక్క పరుగులెత్తుతూ ఉంటుంది. కక్కిన దాన్ని ఒకసారి కక్కిన తర్వాత అసలు ఎవరైనా చూస్తారా? ఎవరు ఒక కుక్క తప్ప. కుక్కకున్న స్వభావం కక్కిన తర్వాత మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి అదే తింటుంది. కొందరి జీవితాలు అలాగే ఉంటాయి. ముందు నమ్మిస్తారు, మోసం చేస్తారు, కాటు వేస్తారు, గాయపరుస్తే నువ్వు మళ్ళీ దాని నుంచి కోలుకొని బయటికి పడాలంటే ఎంత టైం పడుతుందో అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. అంటే దేవుని బిడ్డలకు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త ఎంతైనా అవసరమో. జాగ్రత్త కావాలి. జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ప్రతిదినము మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మోసపోతూ ఉంటావు. ఒకసారి నువ్వు మోసపోయావంటే ఖచ్చితంగా నువ్వు నష్టపోయినట్టే. తిరిగి మరలా నువ్వు పుంజుకోవాలి, చాలా కష్టం అవుద్ది. తిరిగి మరలా నువ్వు సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి. ప్రతి దేవుని బిడ్డరా, కొంతమంది స్వభావం ఎలా ఉంటుందని నమ్మిన వాడిని మోసం చేయటం. గుర్తుపెట్టుకో, నీ కష్టకాలంలో నీకెవరైనా సహాయం చేస్తే, నీ అవసరమైన కాలంలో నీకెవరైనా అండగా సహాయం చేస్తే అటువంటి వారిని నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోవద్దు. కష్టకాలంలో సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. కష్టకాలంలో నీకు తోడుగా, అండగా, నీడగా ఉన్న వాళ్ళని మర్చిపోవద్దు. ప్రతి దేవుని బిడ్డ చాలామంది ఒక స్వభావం ఉంటుంది, కష్టకాలంలో అండగా ఉన్నట్టే ఉంటుంది, కానీ దాని వెనుక కూడా మోసం ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ నిజాయితీగా దేవుని వాక్యానికి కట్టుబడిన మనిషిగా
అటువంటి వ్యక్తి నిలబడి నీ పక్షంగా నీకు తోడుగా ఉంటే అటువంటి వ్యక్తిని ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. దేవుని బిడ్డలు నీ పక్షంగా ఉంటే, నీకు తోడుగా అండగా ఉంటే, నీ కష్టకాలంలో నీ ఆపత్కాలంలో నీకు సహాయం చేస్తూ ఉంటే అటువంటి వారిని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. మర్చిపోతున్నావు అంటే అర్థం తెలుసా? విశ్వాసఘాతకులు. అది కూడా ఒక రకంగా మోసమే. పైకి వచ్చిన తర్వాత మర్చిపోవటం, కోలుకున్నాక మర్చిపోవడం, చేసిన మేలును మర్చిపోవడం కూడా మోసమే. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా మోసం చేయాలనే ఆలోచన కూడా ఉండకూడదు. నీ కష్టకాలంలో నీకు సహాయం చేసిన వారికి వారికి ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇష్టంగా వారికి సహాయం చేయి. ఒకనాడు నా కష్టంలో నాకు తోడుగా ఉన్నావు, ఖచ్చితంగా ఈరోజు నీకు ఇది హెల్ప్ చేస్తాను. దేవుని బిడ్డలారా, మోసం అనేది దేవుని ప్రజల హృదయాల్లో ఉండకూడదు. గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తి నీకు ఇబ్బందులు ఉన్నట్టు నీకు కనబడితే, నీకు ఆపత్కాలంలో నీకు తోడుగా నీడగా ఉండి సహాయం చేస్తే, నిన్ను ధైర్యపరిస్తే, నిన్ను బలపరిస్తే, అటువంటి వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చింది అని నీకు తెలిస్తే నీవు సహాయం చేయగలిగే స్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా అటువంటి వారికి నువ్వు సహాయం చేయాలి, కానీ ముఖము తప్పించకూడదు. యాకోబు పత్రికలో ఒక మాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలో అపోస్తలుడైన యాకోబు గారు ఒక చక్కటి మాట మాట్లాడుతూ 4వ అధ్యాయంలో 17వ వచనం మనం చూస్తున్నాం. మేలైనది చెయ్యనియు అలాగూ చెయ్యని వారికి పాపము కలుగును. హల్లెలూయా. ఒక మనిషి కష్టంలో అందరికీ నేను సహాయం చేయమని చెప్పట్లా, అందరికీ సహాయం చేయమని చెప్పట్లా. అర్హులు కూడా ఉన్నారు ఇందులో. అర్హత లేని వారు ఉన్నారు, అర్హులు ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తోంది, అర్హులు నిజంగా సహాయము పొందుకుంటానికి అర్హులుగా ఉన్నవారు ఉన్నారు. అటువంటి వారికి ఇట్లా నువ్వు సహాయం చేయగలిగే స్థితిలో ఉంటే నువ్వు చేయకపోతే వాక్యం ఏముంటుంది? పాపము కలుగును, నీకు పాపము కలుగును. అర్థమవుతుంది అనుకుంటున్నాం మీకు. హల్లెలూయా. చూద్దాం, సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకుమో. హల్లెలూయా. నువ్వు మేలు పొందుకున్నావు ఒకనాడు నీవు సహాయం పొందుకున్నా. ఇప్పుడు నీకు మేలు చేసిన వ్యక్తి ఇబ్బందిలో ఉన్నప్పుడు నువ్వు మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకు ఈ మాట. ఒకవేళ నువ్వు మర్చిపోయావంటే, నువ్వు ముఖం తప్పించుకుని తిరుగుతున్నావంటే నీలో కూడా ఆ మోసం ఏదైతే ఉందో అది పనిచేస్తూ ఉంది అని గుర్తుపెట్టుకో. నీ హృదయము కల్మష్యం లేని హృదయముగా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన మనసుగా, హృదయముగా నీ జీవితం ఉండునుగాక. మనం చూస్తున్నాం, నీ కాలు యెహోవా నీకు ఆధారమగునని చెప్పిన తర్వాత నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయుట చేతనైనప్పుడు. అంటే నువ్వు మేలు చేయగలిగే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దాన్ని పొందదగిన వారికి. హల్లెలూయా. ఒక వ్యక్తి పేకాట కోసం వెళ్తున్నాడు, డబ్బులు అయిపోయినాయి. విజయ్ కుమార్ నాకు ఒక 1000 రూపాయలు అత్యవసరము, చాలా ఇబ్బందులు ఉన్నాను, ఒక 1000 రూపాయలు అని అడిగితే ఆ అబ్బాయికి తెలిసింది వీడికి పేకాటకు డబ్బులు తక్కువైందని. ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి చేయకపోతే ఏమవుద్ది, చేస్తే ఏమవుద్ది మీరు చెప్పాలి. అరే బైబిల్ ఏం చెప్తుంది? మేలు చేయటం చేతనైనప్పుడు మేలు చేయకపోతే అది పాపం అని చెప్తుంది కదా. మరి ఇప్పుడు ఈ వ్యక్తికి అవసరం అన్నాడు, 1000 రూపాయలు కానీ 1,00,000 రూపాయలు ఉన్నాయి, కానీ నేను సహాయం చేయకపోతే అది నాకు పాపమా? అలా అనుకోవద్దు ఎప్పుడు కూడా. వాక్యం ఏమంటుంది? పొందదగిన వారికి, అర్హత ఉన్నవారికి, నిజంగా ఆపద ఉంటే, నిజంగా సహాయము అవసరమైతే ఖచ్చితంగా అటువంటి వారికి నువ్వు సహాయం చేయి. నీ చేయి చాచు. నా దేవుడు నీ చేతులను బలపరచునుగాక, నీ చేతి వేలను బలపరచునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, నీలో మోసం చేసే గుణం లేదు, సహాయం చేసే గుణం ఉంది అని నువ్వు రుజువుపరచుకోవాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే ఈ సమాజంలో ఇప్పుడు ఎక్కువగా నడిచేది ఏది అంటే మోసమే నడుస్తూ ఉంది.
మోసం చేయకుండా అసలు ఒక రోజు గడవని వాళ్ళు కూడా బహుశా ఉన్నారేమో. ఎక్కడో ఒక దగ్గర ఒక పూట కోటి కోసమో జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నట్టు చాలామంది కక్కుతుపడి మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మోసపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అత్యాశ పరులు అయ్యారు. ప్రతి దేవుని బిడ్డరా, గుర్తుపెట్టుకో, నిన్ను నమ్మిన వారిని ఎప్పటికీ మోసము చెయ్యకూడదు. నీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదు. దేవుని వాక్యం ఇదే మనకు నేర్పిస్తూ ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ కంటికి కనబడిన మనిషిని నువ్వు ప్రేమించలేకపోతే కనబడిన దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించగలవు? అంటే నీ దేవుని పోలికలో ఉన్న మనిషిని మోసం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? దేవుని మోసం చేస్తున్నావా? దేవుని మోసం చేస్తే నువ్వు క్షేమంగా భూమి మీద ఉండగలవా? ఉండలేవు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డరా, సమాజంలో ఎక్కువగా నమ్మిన వారిని నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. అవసరం కోసం నిన్ను వాడుకుంటారు. అవసరం కోసం నీ దగ్గర ఎంతైనా నటిస్తారు. అటువంటి వారిని చాలా జాగ్రత్తగా కనిపెట్టండి, జాగ్రత్తగా ఉండండి అని వాక్యమే హెచ్చరిస్తూ ఉంది. పొందదగిన వారు, నిజంగా సహాయము పొందదగిన వారు ఉంటే ఖచ్చితంగా వారికి నీవు నీ చేతిని వెనక్కి చాపుచకుండా ముందుకు చాచు. దేవుడు నీ చేతులను బలపరుస్తాడు. బలపరచునుగాక. ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. అంటే సమాజం ఎలా ఉందో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి దేవుని బిడ్డరా, 109వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. 4 నుంచి చూద్దాం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. ఇది ఇప్పుడు సమాజం యొక్క పరిస్థితి. ఇదే ఇప్పుడు సమాజం యొక్క సిస్టమ్ ఇలా నడుస్తూ ఉంది. మేలు పొందుకొని ముఖం చాడేసేవాళ్ళు ఉన్నారు. సహాయం పొందుకొని లోకములో మోసం చేస్తూ బతికే వాళ్ళు ఉన్నారు. సహాయం పొందుకొని మోసం చేస్తూ బతికే వాళ్ళు ఉన్నారు. నటించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాక్యం అంటుంది, నన్ను ఆ వ్యక్తి మోసం చేశాడు, ఆ వ్యక్తి మోసం చేసింది, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అని అనుకునే కంటే కూడా ముందు నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు అని నువ్వు తెలుసుకోవాలి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో మాట చూస్తున్నావు. ప్రతి దేవుని బిడ్డరా, 17వ అధ్యాయంలో 9 నుంచి చూద్దాము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? కొన్నిసార్లు మనలో ఉన్న మంచితనము ఏమనిపిస్తూ ఉంటుందంటే అందరినీ నమ్మేలా చేస్తూ ఉంటుంది. అందరినీ నమ్మేలా చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఎదుటి వ్యక్తి యొక్క మనస్సు ఎటువంటిదో మనకు తెలియదు. మనలో ఉన్న మంచితనము అందరిని నమ్మేలా చేస్తూ ఉంటుంది. ఇట్లా నమ్మి మోసపోయిన వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. అయితే వాక్యం అంటుంది, ముందు నీ హృదయమే నిన్ను మోసం చేసింది గుర్తుపెట్టుకో. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అంటే ముందు నువ్వు మోసపోయావు అంటే అర్థం ఏంటి? నీ హృదయమే నిన్ను దారి తప్పిస్తూ ఉంది. నీ మనసే నిన్ను దారి తప్పిస్తూ ఉంది. నీ ఆలోచనలే నీ తలంపులే దారి తప్పిస్తూ ఉన్నాయి. నిన్ను మోసం చేస్తూ ఉన్నాయి. నువ్వు తెలుసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. నీ హృదయమే, నీ మనస్సే నిన్ను మోసం చేస్తూ ఉంది. ఎంతమంది గ్రహిస్తున్నారు? నన్ను వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, అయినలో మోసం కాదు. అసలు ముందు నువ్వు నమ్మి మోసపోతున్నావు. నిన్ను అందరిని నమ్మమని చెప్పింది ఎవరు? అందరిని నమ్మమని చెప్పింది నేను నిజంగా నిండుగా నమ్మానండి, నిండుగా నమ్మానండి, మనస్ఫూర్తిగా నమ్మానండి. కానీ ఆ వ్యక్తి నన్ను మోసం చేశారండి. అసలు నిన్ను నమ్మమని చెప్పింది ఎవరు? నీ మనస్సు చెప్పింది. నువ్వు మనస్సు చెప్పిన మాట నువ్వు విన్నావు, నువ్వు మోసపోయావు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తోంది, రాజులు నమ్ముకున్నట్టు కంటే, మనుష్యులు నమ్ముకున్నట్టు కంటే అసలు మనుషులను అందరినీ నమ్మొద్దు. ఎందుకని ఏ మనిషి మనసులో ఏ ఉందో అర్థం కాదు, ఏ పుట్టలో ఏ పావు ఉందో అన్నట్టుగా
ఏ మనిషి మనసులో ఏముందో అర్థం కావట్లేదు, తెలియట్లా. ప్రతి దేవుని బిడ్డరా, దేవుని నమ్ము, యెహోవాను నమ్ముకో. యెహోవాను నమ్ముకుని వారు ధన్యులు అని వాక్యం సెలవేస్తుంది. మనుషులు నమ్ముకుని వారు ఎప్పటికీ ధన్యులు కాలేరు. చూద్దాం 17వ అధ్యాయం 5వ వచనంలో, ఇర్మీయా 17:5లో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులారా, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు. ఏం చేస్తామండి? తప్పట్లేదండి. అవసరాలు అలా ఉన్నాయండి, తప్పట్లేదండి. అలా చేయాల్సి వస్తుందండి, తప్పట్లేదండి. అలా పోవలసి వచ్చిందండి, తప్పట్లేదండి. ఈరోజు నీకు అది రుచిగా ఉండొచ్చు, తీయగా ఉండొచ్చు, కానీ తర్వాత చేదుగా కటువుగా మారే టైం వచ్చింది. తర్వాత అప్పుడు అడవలసిన పరిస్థితి కూడా వచ్చింది. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, మనుష్యులను ఆధారం చేసుకోవటం, దేవునికి దూరంగా హృదయాన్ని చేసుకోవటం, యెహోవా మీద నుంచి హృదయాన్ని తొలగించుకోవటం, అది చాలా ప్రమాదకరము అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ప్రతి దేవుని బిడ్డరా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. యెహోవాను నమ్ముకుంటే మేలు. దేవుని వాక్యం ఇదే మనకు నేర్పిస్తుంది. మోసపోకుడి, ఏ విషయంలో కూడా మోసపోవద్దు. ఒకసారి మోసపోయావంటే మళ్ళీ మోసపోయే అవకాశం ఇవ్వద్దు, అటువంటి అవకాశాలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనుషుల హృదయాల్లో ఏముందో ఎవరికి అర్థం కావట్లా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డరా, మనం జీవించినంత కాలం కూడా దేవుని ప్రజల హృదయాలలో మోసం చేసే ఆలోచన కూడా ఉండకూడదని తెలుసుకోండి. సమాజంలో, లోకంలో మోసం చేసేవారికి అది తగింది కావచ్చు, కానీ దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఉన్నవారి జీవితాల్లో మోసము అనేది ఉండకూడదు. హల్లెలూయా. యథార్థత ఉండాలి, అంతరంగంలో సత్యం ఉండాలి, మోసం ఉండకూడదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మన అంతరంగంలో సత్యము కోరుకుంటున్నాడు, మోసము కాదు. మోసం చేసే గుణం ఉండకూడదు. దేవుని ప్రజలంటే మచ్చలేని వారు, నమ్మకస్తులు అని అనిపించుకునే విధంగా జీవితాలు ఉండాలి. ఆ విధంగా దేవుని ప్రజలు జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా మోసం చేసేటువంటి నైజము, గుణము లేకుండా చూసుకోవాలి. మోసం చేసేవారు ఖచ్చితంగా ఒక రోజున దేవుడే వారిని మోసం చేస్తాడు. దేవుడే వారిని భ్రష్ట మనసుకు వారిని అప్పగించేస్తాడంట. కాబట్టి మోసం అనేది దేవుని ప్రజల మధ్యలో ఉండకూడదు, అంతరంగంలో మోసం ఉండకూడదు. దేవుని ప్రజలే మోసం చేసే స్థితిలో ఉన్నారంటే ఖచ్చితంగా ప్రపంచము ప్రమాదంలో పడ్డట్టుగా, ఇక ముగింపు దశకు వచ్చినట్టే. దేవుని ప్రజలు కూడా మోసానికి అలవాటు పడితే ఇక ప్రపంచము ప్రమాదంలో పడ్డట్టే అర్థమవుతుంది అనుకుంటున్నాం మీకు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలుగా ముద్రించబడిన మనము మన అంతరంగంలో మోసం చేసేటువంటి ఆలోచనలు, మోసం చేసే నైజాలు లేకుండా సాధ్యమైనంత వరకు తోటి వారికి మనము మేలు చేసేవారంగా ఉందాం. మోసం చేసేవారు ఉండకూడదు, మోసము లేకుండా ఉందాం. ఆలోచనలో కూడా, చేసే పనిలో కూడా సత్యము, యథార్థత, నీతి మన జీవితంలో కనబడాలి, కనబడునుగాక. సామెతలు మనం చూస్తున్నాం 20వ అధ్యాయంలో, సామెతలు 20వ అధ్యాయంలో ఇక్కడ దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉంటుంది, పిమ్మట ఖచ్చితంగా తరువాత వాని నోరు మంటితో నింపబడును. ఎంత భయంకరమది! క్షణికమైన ఆశల కోసము మోసం చేస్తే ఖచ్చితంగా వారి జీవితంలో విలువైనది కోల్పోతారు. వారు ఎక్కువగా దేనిని ప్రేమిస్తారో అదే వారికి దూరం అయితే, ఎవరి కోసమైతే మోసం చేస్తున్నారో, ఎవరి కోసమైతే మోసం చేసే ఆలోచనలు కలిగి ఉన్నారో వారే దూరం అయిపోతే పరిస్థితి ఏంటిక? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోవద్దు, మోసం చేయొద్దు. మోసపోవద్దు, మోసం చేయొద్దు. మోసపోతే వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంట ఎక్కువ వస్తాడు.
కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోకుండా, ఇతరులు కూడా మోసం చేయకుండా, దేవుని వాక్యం ఏదైతే మనకు నేర్పిస్తూ ఉందో అదే నేర్చుకుందాం, ఆ వాక్యానికి కట్టుబడి ఉందాం. ఆ విధంగా దీవెన వర్షము మన గృహములపై కుమ్మరించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సకల